విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పొలిటికల్ కెరీర్కి ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపిస్తోంది. గత 5 ఏళ్లు వైజాగ్లో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వైజాగ్కు తానే రాజు అన్నట్లుగా చెలాయించిన రియల్టర్ ఎంవివికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయంట. కంటికి కనిపించిన స్థలాలు కబ్జా చేసేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు కేసులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరవుతున్నారట. తాజాగా ఆయనపై జరిగిన ఈడీ దాడుల నేపథ్యంలో నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసే మిషన్ దొరకడం ఇప్పుడు కలకలం రేపింది. ఆ ఎఫెక్ట్తోనే మాజీ ఎంపీ రాజకీయ జీవితంతో పాటు వ్యాపార సామ్రాజ్యం కూడా కూలిపోతుంది అన్న చర్చ మొదలైంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అష్టదిగ్బంధంలో చిక్కుకుపోతున్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా బిల్డర్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, సినీ ప్రొడ్యూసర్గా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సత్యనారాయణ వైజాగ్లో బిగ్ షాట్గా చెలామణి అయ్యారు. వైజాగ్ నగరంలో భారీ భవంతులు ఎక్కడ చూసినా ఎంవివి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆయన కన్స్ట్రక్షన్లు, ప్లాట్లు కొనాలంటే కోట్లు చెల్లించాల్సిందే. అంత బడా వ్యాపారం చేసిన ఎంవివి సత్యనారాయణకు 2014 నుండి 2019 మధ్య కాలంలో చుక్కెదురైంది. ఒక వివాదంలో అప్పటి మంత్రి కళా వెంకట్రావుతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అప్పట్లో కళాది పైచేయి అయింది. దాంతో ఎంత సొమ్మున్నా అధికారం లేకపోతే ఎవరు లెక్క చేయరని భావించిన ఎంవివి పొలిటికల్ ఎంట్రీకి ఫిక్స్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయి కొద్ది నెలల్లోనే విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలో ఉండడంతో విశాఖ ఎంపీగా ఎంవివి ఏం చేసినా చెలామణైంది. ఎక్కడ ఖాళీ సైట్లు కనిపించినా వాటి మీద కన్నేయడం, వివాదాలు క్రియేట్ చేసి ఆ స్థలాలను సొంతం చేసుకుని బిల్డింగ్స్ నిర్మించడం అదే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో బిల్డర్గా విశాఖలో ఎంవివి మీద అప్పటి వరకున్న పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారుతూ వచ్చింది. 5 ఏళ్లు విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ అభివృద్ధి పరంగా ఏం చేయలేదన్న విమర్శలున్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కేంద్ర నిధులు రూపాయి కూడా తేలేకపోయారు. విశాఖ రైల్వే జోన్ను కూడా పట్టించుకోలేదు. అందుకే 2024 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదనుకున్నారు. ఏమో విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. గెలుపు కోసం కోట్లు ఖర్చు చేశారు. 5 ఏళ్లు ఎంపీగా ఆయన నిర్వాకాలను చూసిన ప్రజలు ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. ఓటమి చెందిన ఎంవివికి కొత్త ప్రభుత్వంలో చిక్కులు మొదలయ్యాయి. ఎంపీగా ఉన్న సమయంలో చేసిన భూకబ్జాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. సిరిపురం జంక్షన్లో క్రైస్తవ సంస్థలకు సంబంధించిన సిబిసిఎంసి భూముల విషయంలో పెద్ద దుమారమే లేచింది. క్రైస్తవ సంస్థకు చెందిన భూములు అక్రమంగా రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని ఎంవివిపై అప్పట్లో కేసులు కూడా వేశారు. బాధితులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి తమకు న్యాయం చేయాలని కోరడంతో ఆయన సిరిపురంలోని ఆ భూములు పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్లే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎంవివి సిబిసిఎంసి భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపాలని విశాఖ కార్పొరేషన్ నోటీసులిచ్చింది. అది జరిగి 2 రోజులు గడవక ముందే ఎండాడలో సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం కేటాయించిన హయగ్రీవ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేశారంటూ చిలుకూరి జగదీష్, అతని భార్య అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎంవివి ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు ఇప్పుడు ఫిర్యాదు చేసిన వెంటనే 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం గమనార్హం. ఆ క్రమంలో వైసీపీలో ఉంటే మనుగడ సాధించలేమనుకుని తన వ్యాపారాన్ని కూడా నడపలేమనుకున్న ఎంవివి బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ అంగీకారం లేకుండా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆయన నిరుత్సాహంగా వెనుదిరిగారంట. ఇప్పుడు పొలిటికల్ స్టెప్ తీసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారంట. ఎంవివి ఆ డిప్రెషన్లో ఉండగానే హయగ్రీవ భూములకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. ఎంవివి సత్యనారాయణ ఇల్లు, కార్యాలయం, ఎంవివి ఆడిటర్ జీవి, బిజినెస్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీల ఇళ్లల్లో ఏకకాలంలో 5 చోట్ల 20 మందితో కూడిన బృందాలు సోదాలు చేశారు.
దాదాపుగా 17 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఎంవీవీ సత్యనారాయణని బడా బిల్డర్గా, సినీ ప్రొడ్యూసర్గా, పొలిటీషియన్గా చూసిన విశాఖ వాసులకు ఈవీ ఆయనలోని చీకటి కోణాన్ని పరిచయం చేసింది. ఎంవీవీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా నకిలీ డాక్యుమెంట్లతోనే జరిగిందని, ఆ నకిలీ డాక్యుమెంట్లు ఎంవీవీ తన సామ్రాజ్యంలోనే తయారు చేసేవారని ఈడీ దాడుల్లో బయటపడింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో నకిలీ డాక్యుమెంట్ తయారు చేసే మిషన్స్ బయటపడినట్లు ఈడీ వెల్లడించింది. నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసే డిజిటల్ డివైస్లు, బినామీ పట్టాదారు పాస్ పుస్తకాలు, 300 పైన సేల్ డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలో ఈడీ అధికారిక ప్రకటన చేశారు. దాంతో ఇంతకాలం ఆయన్ని బిగ్ షాట్ గా గౌరవించిన విశాఖ వాసులు నిర్ఘాంతపోతున్నారు. కోట్లు సంపాదించుకున్న ఎంవీవీ డబ్బుకు వెనకాడకుండా రాజకీయం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు కేసుల ఉచ్చు బిగుసుకుంటుంటే వైసీపీ పెద్దలు అండగా నిలవకపోగా ఆయనతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం క్యాస్ట్ ఈక్వేషన్లే అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కనిపించని ఎంవీవీ సత్యనారాయణ కులం జగన్ కు ఇప్పుడు గుర్తుకొచ్చిందంట. ఎంవీవీ పూర్తి పేరు ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ చౌదరి. తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి వైసీపీ అధిష్టానం పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని ఎంవీవీ వాపోతున్నారంట. ఈ కుల సమీకరణాలు, జగన్ పట్టింపులు పక్కన పెడితే వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోయిన ఎంవీవీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.